హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతుల ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణలో ఉద్యోగాల కోసం చూస్తున్న మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. మహిళా శిశు సంక్షేమ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయా పోస్టులకైతే భర్తీ చేయనున్నారు. మరి ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లలో దరఖాస్తులు ప్రారంభించారు, ఎలాంటి డాక్యుమెంట్స్ అందించాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ అప్లికేషన్ ప్రాసెస్ తో సహా. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే, మన కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ప్రజెంట్ అయితే 3 జిల్లాల్లో మనకు అంగన్వాడీకి సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నారు. సో అవేంటి అంటే మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, నెక్స్ట్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెంలో అయితే పోస్టులు అయితే వచ్చాయి మనకు. సో ఇప్పుడు అప్లికేషన్స్ అయితే ఈ డిస్ట్రిక్ట్లలో స్టార్ట్ చేస్తారన్నమాట. మీరు గూగుల్ ఓపెన్ చేసి అంగన్వాడీ నోటిఫికేషన్ 2026 అని టైప్ చేస్తే మనకి ఇక్కడ సంబంధించి దానికి సంబంధించిన న్యూస్ వస్తుంది. కింద అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ అఫీషియల్ WDCWMIS పోర్టల్ అని వస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ AWH రిక్రూట్మెంట్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదా. సో దీంట్లో హోమ్ లో మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అప్లికేషన్స్ స్టార్ట్ అయినా లేదా అన్నది చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నాయి అన్నది ఓపెన్డ్ అని కనిపిస్తుంది కదా. రెడ్ కలర్ లో ఉన్నవన్నీ నాట్ ఓపెన్డ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెంలో ఓపెన్ చేస్తారు, ఆ దరఖాస్తులు అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెంలో అయితే 20 రోజునే స్టార్ట్ చేస్తారు. నేను వీడియో లేట్ గా చేస్తున్నాను, సారీ ఫర్ దట్. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే భద్రాద్రి కొత్తగూడెంలో ఫస్ట్ రోజు లాస్ట్ డేట్ ఆగస్ట్ 1 ఈవినింగ్ వాళ్ళకల్లా అప్లికేషన్స్ అనేది చేసుకోవాలి. మరి ఈ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది అంటే ఏ ఊర్లలో ఖాళీ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇలా మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ డిస్ట్రిక్ట్లలో అప్లికేషన్ స్టార్ట్ చేశారన్నమాట. మిగిలినవన్నీ సో నాట్ ఓపెన్ ఉన్నవన్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 జిల్లాల్లో ప్రారంభించారు. సో భద్రాద్రి కొత్తగూడెంలో అయితే నోటిఫికేషన్ వేరేగా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, నేను ఒక స్క్రీన్ చూపిస్తున్నాను కదా. సో ఇట్లా మనకు నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే కనుక ఇలా కనిపిస్తుంది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టుల్లో మొదటి విడతలో 878 పోస్టులను భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత గారైతే ఒక ప్రకటనలో తెలిపారు. మరి ఏ ఊర్లలో ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ అశ్వరావుపేటలో 43, భూగంపాడ్లో 67, చండ్రుగొండలో 89, చెర్లలో 54, దమ్మపేటలో 133, దుమ్ముగూడెంలో 105, కొత్తగూడెంలో 36, మునుగూరులో 71, పాల్వంచలో 68, టేకులపల్లిలో 132, ఇల్లెందులో 80 పోస్టులు భర్తీ చేయనున్నారు. సో ఇలా మనకు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన జిల్లాలో ఇన్ని ఊర్లలో ఖాళీలు అయితే ఉన్నాయి. నేను మీకు క్లియర్ గా ఈ పోస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ లో షేర్ చేస్తాను. మీరు క్లియర్ గా చూసుకోండి ఏ ఊర్లలో ఉన్నాయో. ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మీరు ఇంకా వెబ్సైట్ వెళ్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇన్ని ఊర్లలో అయితే భద్రాద్రి కొత్తగూడెంలో వేకెన్సీలు ఉన్నాయి. ఎవరైతే మహిళలు ఉంటారో ఎగ్జామ్ లేకుండా వచ్చే జాబ్ కాబట్టి సెక్యూర్ ఉంటుంది కాబట్టి అప్లికేషన్ చేసుకోండి. సో దీనికి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు ఉండాలి అప్లికేషన్ చేసుకునే వాళ్ళందరికీ. సో ఇది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. సో దీంట్లో మళ్ళీ మన కిందికి వస్తే యాదాద్రి భువనగిరి ఉంది కదా, ఇక్కడికి వచ్చి క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు క్లియర్ గా వేకెన్సీ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ ఉంది కదా. ఇప్పుడు దీనికి వచ్చేసి మనకు 22 7th మంత్ లో స్టార్ట్ అయింది అప్లికేషన్ దరఖాస్తులు అనేవి. 31st 7th రోజు ఎండ్ అవుతుంది. అంటే ఇంకా 2-3 డేస్ ఉంది అంతే. 31st వరకు మనకి అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. ఈవినింగ్ వరకు మనం చేసుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఈ భద్రాద్రి కొత్తగూడెంలో 1st వరకు ఉంది. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేస్తే కనుక నోటిఫికేషన్ ఇలా క్లియర్ గా ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చేసి ఊర్ల వైజ్ గా మనకు వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇందులో అయితే క్లియర్ గా ఇచ్చారన్నమాట. ఆలేరులో 9, భువనగిరిలో 3, ఇందులో క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు టీచర్ ఖాళీల సంఖ్య. ఇప్పుడు నేను చెప్పేది ఆలేరులో 9, భువనగిరిలో 3, మెత్కూరులో 31, రామన్నపేటలో 12, మొత్తం 55 పోస్టులు టీచర్ కి సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు అంగన్వాడీ సహాయకురాలు ఆయాల పోస్టులు. ఆలేరులో 7, భువనగిరిలో 13, మెత్కూరులో 0, రామన్నపేటలో 4 ఉన్నాయి. సో మొత్తంగా ఖాళీలు 79, టీచర్లు ఆయాలు కలిపి 79 మంది
వేకెన్సీలు ఉన్నాయన్నమాట. 79 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు వచ్చేసి 79 పోస్టులు అయితే వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా మనకు వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో దీంట్లో కూడా క్లియర్ గా ఇచ్చారు. అల్వాల్లో 18, మేడ్చల్లో 20, కుత్బులాపూర్ లో 24, మొత్తం 62 పోస్టులు ఉన్నాయి. ఎందులో అంటే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన పోస్టులు వచ్చేసి 62 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలోనే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దాంట్లో హెల్పర్ అన్ని కలిసి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు 3 జిల్లాల్లో మనకు ఏ ఊర్లలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడు అసలు ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు అర్హతలు. సో విద్యార్హత సదరు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1/7/2026 నాటికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరం లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోబోయే మహిళా అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాసులై ఉండాలి. అంటే ఏదైతే అంగన్వాడీ కేంద్రం ఉంటుందో దానికి మన ఇల్లు అనేది ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళందరూ ఆ యొక్క అంగన్వాడీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు సదర గ్రామ పంచాయతీ నివాసులై ఉండాలి. పట్టణ ప్రాంతానికి జిహెచ్ఎంసి, ఎంఎంసి, సిఎంసి చెందిన వారు ఆ ప్రాంత వార్డుకు చెందిన వారై ఉండాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టులకు అదే హామ్లెట్ వేసి హ్యాబిటేషన్ కు చెందిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఓకే, రీజియన్ వైజ్ గా కేటాయించిన పోస్టులు వాళ్ళు మాత్రమే చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. సో దీంట్లో మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా ఇచ్చారు క్లియర్ గా. ఎస్ఎస్సి సర్టిఫికేట్, పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇక్కడ. విద్యార్హత ధృవీకరణ పత్రం, ఇంటర్ మార్కుల జాబితా. సో ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అంతకుముందు ఓన్లీ 10th తోనే తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఇంటర్ అయితే కంపల్సరీ చేశారు. ఇంటర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి మనం, మార్క్స్ మేము. నెక్స్ట్ ఇంకా నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవ్వాలి. ఈ మంత్ అంటే ఈ ఇయర్ లో తీసుకున్న రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే రెసిడెన్షియల్ బేస్ మీదనే మనం ఆ నివాసంలో ఆ ఊర్లో ఉన్నామా లేదా అన్నది ఐడెంటిఫై చేస్తారు. దీనికి ఎక్కువగా వారం 10 రోజులలో ఈజీగా మనకు నివాసం సర్టిఫికేట్ తీసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ముందే ఫస్టే సెట్ చేసుకోండి సర్టిఫికేట్స్ అన్ని. క్యాస్ట్, ఇన్కమ్, నివాసం. అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరీ పెట్టాలి. వితంతువు అయితే భర్త మారిన ధృవీకరణ పత్రం కూడా అంటే డెత్ సర్టిఫికేట్ పెట్టాలి. అనాథలైతే అనాథ సర్టిఫికేట్ తహసీల్దార్ చే జారీ చేయబడింది. సో అనాథలకు అనాథ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డు ప్రూఫ్ కోసం, ఆధార్ కార్డు ప్రూఫ్ కోసం. ఇందులో ఒక్కదానిలోనే రేషన్ కార్డు పెట్టలేదు, చూసిర్రా? జాబ్ కి సంబంధించింది కదా. సూచనలు ఏమి ఇచ్చారో చూద్దాం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో 27/7/2026 ఉదయం 10:30 నుంచి 5/8/2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మీకు ఇంత టైం ఉంది అన్నట్టు. మీరు ఏ డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఉందో ఫస్టే చూసుకొని ఆ డేట్ లోపు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ రోజు కాకుండా ఒక 2 days ముందే అప్లికేషన్ చేసుకున్నారో చూసుకోండి. లాస్ట్ రోజు అందరూ ట్రై చేస్తూ ఉంటారు, వెబ్సైట్ ఎర్రర్ వస్తూ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ కదా. సో చూసుకొని చేయండి. ఇవన్నీ మీకు అర్థమైతాయి ఈజీగా. నోటిఫికేషన్ కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. లేదు అంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే దాంట్లో కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అర్హతలు ఏంటి చూసాం కదా. ఇప్పుడు ఇందులో వెబ్సైట్ లోకి వస్తే మనకు హోమ్, అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ స్టేటస్ అని పైన బాక్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరే స్వయంగా మీ ఫోన్ లో అంగన్వాడీ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ చెప్పిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అవన్నీ సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ వెబ్సైట్ లోకి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. ఫస్టే డాక్యుమెంట్స్ ఫోన్ లో ఫోటోస్ తీసుకొని దానికి తగ్గ కేబీ సైజ్ కూడా సెట్ చేసుకొని పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా తొందరగా అవుతుంది. మధ్యలో ఆగితే ఎర్రర్ వస్తుంది, మళ్ళీ అప్లికేషన్ చేయడం, మళ్ళీ డీటెయిల్స్ అన్ని నింపాలి. సో చూసుకొని చేయండి గైస్. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ డిస్ట్రిక్ట్ లో ఓపెన్ అవుతుందో అవి మాత్రమే ఓపెన్ అవుతాయి, అన్ని డిస్ట్రిక్ట్స్ కావు. సో మీకు ఇప్పుడున్న యాదాద్రి భువనగిరి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు, వాళ్ళకి మాత్రమే ఓపెన్ అయింది కాబట్టి. సో డిస్ట్రిక్ట్, మీ బయోడేటా అంతా ఇక్కడ ఇచ్చేయండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది. సో అప్లికేషన్ లో సెలెక్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. సెక్టర్ ఏమి ఇవ్వలేదు మనకు. సెలెక్ట్ నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్. సో మీకు దగ్గరలో ఉన్న మీ వాడకట్టులో, మీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో దాని నేమ్ తెలుసుకొని
కరెక్ట్‌గా మెన్షన్ చేయండి. అప్లికెంట్ నేమ్ ఎవరైతే మీరు అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. ఫాదర్ నేమ్ రాయండి. ఆధార్ కార్డ్‌లో ఎలా ఉందో అలానే నింపండి డీటెయిల్స్ అన్నీ స్పెల్లింగ్‌తో సహా. ఒక్క లెటర్ చేంజ్ అయినా మళ్ళీ పెద్ద ఆహ్, అంటే మళ్ళీ చేయాలంటే కష్టం గదా! హస్బెండ్ నేమ్ కరెక్ట్‌గా రాయండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. పని చేసే మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. విలేజ్ వార్డ్ అడ్రెస్ మీరు ఏది దగ్గరలో ఉందో ఆ అడ్రెస్ ఇవ్వండి. క్యాస్ట్ రిజర్వేషన్ క్యాస్ట్ ఏదైతే అది నింపండి. మైనారిటీ అయితే మైనారిటీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎస్ఎస్‌సి జీపీఏ మార్క్స్‌తో ఉన్నారా మీరు? నార్మల్ మార్క్స్‌లో అంటే మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి ఎస్ఎస్‌సిలో. ఇప్పుడు లేటెస్ట్‌గా జీపీఏ వచ్చింది. అంతకుముందు ఉన్న వాళ్ళకి మార్క్సే ఉంది. నాకు మార్క్సే ఉంది. 2009 వాళ్ళకి. సో, మీరు మార్క్స్ సిస్టమ్ అయితే మార్క్స్ పైన క్లిక్ చేసుకోండి. జీపీఏ అయితే జీపీఏ. ఓపెన్ వాళ్ళైతే ఓపెన్ ఎస్ఎస్‌సి, ఓపెన్ జీపీఏ. ఇఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ మెన్షన్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ సో, మనకు మెమోలో ఉంటుంది. అది కూడా ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ 10థ్ మెమోలో ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ అలా ఇచ్చేయండి. డూ యూ కంప్లీట్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంటర్ అడగాలి కదా! కంపల్సరీ ఇంటర్ ఉంటే ఇంటర్‌ది సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ ఇంటరా? రెగ్యులర్ ఇంటరా? ఓపెన్ అయితే ఓపెన్, రెగ్యులర్ అయితే రెగ్యులర్ క్లిక్ చేసుకోండి. సో, ఇంటర్‌లో మెమోలో మళ్ళీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది. దాన్ని కరెక్ట్‌గా మెన్షన్ చేయండి. ఇంటర్ మార్క్స్ సెక్యూర్డ్ ఎన్ని మార్క్స్ ఉన్నాయో అవి రాసేయండి. క్వాలిఫికేషన్ మీరు ఇంకా ఇంటర్ గాక ఇంకా హైయర్ ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వెదర్ అప్లికెంట్ ఇన్ విడోస్ ఒకవేళ అప్లికెంట్ అనేది విడోస్ అయితే సో, ఇక్కడ సెలెక్ట్ జేసుకోండి. విడోస్ అయితే ఇక్కడ మన హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లై చేయాల్సి అంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది సెట్ చేసి పెట్టుకోండి ఫస్టే అట్లాంటి వాళ్ళుంటే. అర్ఫాన్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయిగా అవి గూడా అనాథలైతే అనాథ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్‌లీ ఏబుల్డ్ సో, వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ అంగవైకల్యం ఎలాంటి అంగవైకల్యం ఉన్నా వాళ్ళు సదరం సర్టిఫికేట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ సో, మీరు నివాస సర్టిఫికేట్ మీరు తహసీల్దార్‌తో తీసుకున్న నివాసం సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. 10థ్ సర్టిఫికేట్ ఇక్కడ ఈ 4 సర్టిఫికేట్‌లు మనం ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్టే ఫోటోస్ తీసుకొని పెట్టుకోండి. 100 కేబీకి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. మీరు గూగుల్‌కెళ్ళి కన్వర్ట్ టు 100 కేబీ సైజ్ ఫోటో అని కొడితే ఈజీగా వస్తుంది. దాంట్లో మనం ఫోటోస్ తీసినయి అందులో సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దానికి కూడా పెద్ద టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది కూడా ఇందులో సబ్మిట్ చేయండి. ఇంకా ఏమైనా మీరు ఇంటర్ కాకుండా బీఎడ్, డిగ్రీ ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్‌వి కూడా మీరు ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అన్నిటికంటే హైయర్ ఏదుంది డిగ్రీ అంటే డిగ్రీ, బీఎడ్ అంటే లాస్ట్ బీఎడ్‌ది సబ్మిట్ చేయండి. లేదంటే పీజీ సబ్మిట్ చేయండి. ఉంటే ఒకవేళ. ఇలా చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్రివ్యూ కొట్టుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవో చూసుకొని మళ్ళీ సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ఫోన్‌లోనే అంగన్వాడీకి సంబంధించిన పోస్టులన్నిటికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నిమ్మలంగా చేసుకోండి. సో, చాలా అంటే ఇందులో మనం దగ్గరలో ఉండే వాళ్ళనే చూజ్ చేస్తారు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందరూ అప్లికేషన్ చేసుకోరు. చాలా తక్కువ మందే చేసుకుంటారనుకుంటా. అండ్ ఇంకా రూల్స్ ఏంటంటే మన అంగన్వాడీకి దగ్గరున్న 5 కిలోమీటర్స్ వరకే అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. చాలా ఎగ్జామ్ ఏముండదు. ఓన్లీ మెరిట్ లిస్ట్ ద్వారానే ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేస్తారు. సో, ఇది మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియో ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఇంకెవరికైతే అవసరమో వాళ్ళందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.